హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మనం వచ్చి ఇక్కడ 15 రోజులు అవుతుంది. ఇక్కడ మనం కొంతమంది ఫ్రెండ్స్‌ని కూడా మనం సెట్ చేసుకున్నాం. మా ఇంటి పక్కన కొంతమంది ఒక ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు ఉంటున్నారు. వాళ్ళు నాకు బాగానే ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో ఇలా మాట్లాడుతుంటేనేమో బీచ్‌కెళ్దామా రేపు అని చెప్పి ఇన్వైట్ చేశారు. నేను కూడా మనకి ఎలాగ డే టైమ్‌లో వర్క్ ఉండదు. మన వర్క్ మొత్తం నైట్ టైమే కదా! డే టైమ్‌లో ఎలా ఖాళీ ఉంటాను కాబట్టి వెళ్దాం అన్నారు. ఆల్రెడీ మన కోసం వాళ్ళు బయట ఎదురు చూస్తున్నారు. మేమందరం ఇప్పుడు కార్‌లోనేమో బయటికెళ్తున్నాం. అలాగే మా సారేమో నాకొక పని గూడా జెప్పారు. ఆ పని జూసుకొని అటలా బీచ్ చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. సో, జిజాన్‌లో బీచ్ ఎలా ఉంటదో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోన్ చేశారు ఎక్కడున్నావని. మేము రోడ్ చివరన ఉంటాం, నువ్వు వచ్చే కార్ వేసుకుని అన్నారు. మళ్ళీ మా సార్ చూస్తే బాగుండదు కదా. టైం 10:32, ఎండ మామూలుగా లేదు. ఉదయాన్నే మా సార్ ఏంటంటే కార్ వెళ్ళి క్లీన్ చేయించుకొని రా అని చెప్పారు. కార్ వాష్ చేయించడానికి వచ్చాం. ఇక్కడ కార్ వాష్ ఎలా చేస్తారో చూడండి. ఏం తేడా ఉండదండి, మన దగ్గరలాగే హైడ్రాలిక్ లిఫ్ట్తో పైకి లేపి ముందు వాటర్ అయితే ఫుల్గా కొట్టేసి తర్వాత దానికి కొంచెం ఫోమ్ పెట్టి క్లీన్ చేశారు. ఆ ఫోమ్ పెట్టింది నేను వీడియో తీయలేదు. ఈలోపు మా సార్ ఫోన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసింది 30 రియల్స్, మన ఇండియా డబ్బుల ప్రకారం అయితే 700 చిల్లర. స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందని చెప్తున్నారు వీళ్ళు. చూడాలి. రోడ్ అయితే మాత్రం పీస్ఫుల్గా, కొంచెం ట్రాఫిక్ అది లేదు, స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ వస్తుంది ఒక 30-35 కిలోమీటర్స్ వస్తుంది. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, ఎందుకులే ఫాస్ట్గా వెళ్ళడం, టైం చాలా ఉంది. ఇటు మా సార్కి నేను చెప్పాను, చాలా మేము లేట్గా వస్తామండి అని. మా సార్కి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారని ఇలా బీచ్కి వెళ్తున్నాను విషయం అయితే తెలియదు. నేను ఒక్కడనే వెళ్తున్నాను అనుకున్నారనమాట. లేట్ అయినా పర్వాలేదు, నెమ్మదిగా అన్నీ చేయించుకుని రా అన్నారు. కార్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే కార్ వాష్ ఆల్రెడీ చేయించాం. కార్ ఇన్స్పెక్షన్ కూడా చేయించాలి. అది అయ్యాకే బీచ్కి వెళ్ళాలి. వచ్చేసాం బీచ్కి. అదిగో మన కార్ అక్కడ పార్క్ చేశాను. ఉదయం అవడం వల్ల బీచ్లో అసలు ఎవ్వరూ లేరు. నైట్ టైమే వస్తారంట ఇక్కడ బీచ్కి. ఉదయం బాగా ఎండాలి కదా. కానీ ఈరోజు అంటే పర్వాలేదు, కొంచెం ఎండ తక్కువగానే ఉంది. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే మాత్రం. అస్సలు జనాలే లేరు ఇక్కడ. ఎన్ని దేశాలు దాటినా, ఎన్ని ఖండాలు దాటినా మన విశాఖపట్నం బీచ్ స్టార్ట్ అయితే ఏమీ రాదు. ఈ పాటికి అంతమంది జనాలు ఉంటారో మన విశాఖపట్నం బీచ్ అయితే. మనుషులు లేకుండా కేవలం ఒక బీచ్‌నే చూసి ఏం ఎంజాయ్ చేస్తాం. కాకపోతే బీచ్ కొంచెం క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క చిన్న కాగితం కూడా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారన్నమాట. ఇంతకీ నాకు పరిచయం కొత్త ఫ్రెండ్స్ని చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. వాళ్ళకి వీడియోలు తీయడానికి ఇష్టపడట్లేదు. బ్రో హాయ్ హాయ్ బ్రో హాయ్. Halo والله انت بس تيك توك ولا فيديو؟ యూట్యూబ్. يوتيوب ما كويس. థ్యాంక్ యూ. ఈ వీడియో దేంట్లో పెడతామని చెప్పి వాడు అడుగుతున్నాడు. నేను యూట్యూబ్ అని చెప్పాను. యూట్యూబ్‌లో పెడితే పర్వాలేదు, టిక్‌టాక్‌లో పెట్టొద్దు. మా ఇంట్లో నేను చెప్పి రాలేదు. మా వాళ్ళు గాని చూసారనుకో మా అమ్మ నాకు వాయిస్తదని చెప్తున్నాడు. సాయంత్రం అయితే బీచ్ కొంచెం సందడిగా ఉంటదంట. చాలామంది ఇక్కడికొచ్చి ఇక్కడ కొన్ని హట్స్ ఉన్నాయి. అందులో కూర్చొని టీ, చాయ్ అన్నీ తాగుతూ ఉంటారు. స్నాక్స్ కూడా తింటూ ఉంటారు. చూడండి, ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. నైట్ టైం కూడా ఇప్పుడు ఒకసారి వచ్చి చూడాలి ఇక్కడ ఎలా ఉంటది ఏంటో. లైటింగ్ అది చాలా బాగా పెడతారేమో. ఈ వేడిలో కూడా పక్షులు బతుకుతున్నాయి. మనుషులు బ్రతకలేకపోతున్నాం కానీ పక్షులు బాగానే బ్రతుకుతాయి. నాకు ఈ స్పాట్ బాగా నచ్చింది. ఇందులో ఒక మంచి వీడియో తీసుకోవాలనిపించింది. మా వాడికి చెప్పాను వీడియో తీయి నువ్వు అని. కొత్త కెమెరామెన్ కదా, అరబిక్ కెమెరామెన్. చూడండి ఎలా తీశాడు. కెమెరామెన్ కొత్త కదా, పర్వాలేదు, కొత్త అయినా సరే చాలా బాగా తీశాడు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బీచ్ దగ్గర అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. మేడం నుంచి ఫోన్ చేసి కార్ తీయమన్నారు. అదేవిధంగా మేము వాఫియర్ సూపర్ మార్కెట్కి వచ్చాం. ఇది ఆల్రెడీ 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. ఇందులో చూపించడానికి అయితే ఏమీ లేదు. సూపర్ మార్కెట్ డైలీ మీరు చూసేదే కాబట్టి ఇక్కడ నేను వీడియో తీయట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నిద్రపోవడమే, ఇంకా ఇందులో ఏమీ లేదు.
ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఏమైనా నచ్చకపోతే మాత్రం మీరు కామెంట్ రూపంలో సజెషన్ చేయండి, నేను చేంజ్ చేయడానికి అయితే ట్రై చేసుకుంటాను. ఇంకా మంచి మంచి ప్లేసెస్ తిరిగి మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను.